ర్యామ్స్ 23 కిచెన్. ఈరోజు మనం తోటకూర కర్రీ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అవ్వగానే ఫస్ట్ అందులో ఆయిల్ పోసుకోవాలి. మనం ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. హీట్ అవ్వగానే ముందు ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర కొంచెం వేగానే ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పైన లైట్గా ఉప్పు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేయగానే ఇందులో మనం 5 వెల్లుల్లి కచ్చపక్కగా దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకున్నాం. దీన్ని కూడా కలుపుకుందాం బాగా. వీటిని కొంచెం సేపు వేగనిద్దాం. వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ కూడా బాగా వేగాయి. దీంట్లో మనం ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుదాం. ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, సాల్ట్ చూసి వేసుకోవాలి. తోటకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కూడా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మూతతో కవర్ చేసి పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం. చూడొచ్చు 10 మినిట్స్ పైన అవుతుంది. ఇది బాగా ఉడికినట్టుంది. మూత తీసి చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకుందాం. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. ఇలా నేను సాల్ట్ చెక్ చేసుకుంటే ఈ స్టేజ్లో సాల్ట్ అనేది సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఇప్పుడు చూసినట్లయితే మన తోటకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి అన్నంతో కానీ రోటీతో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ హ్యావ్ ఎ గుడ్ టెస్ట్ ఆఫ్ ద డే.